ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ గురించి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసింది 42% అమలు చేస్తాము అని. అధికారంలోకి వచ్చిన తర్వాత దానికోసం శాసనసభలో శాసన మండలిలో మాట్లాడిర్రు, గవర్నర్కి పంపించిర్రు, అటు నుంచి రాష్ట్రపతికి కూడా పోయింది. దాని మీద ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్గా వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిర్రు. నిజంగా ఈ ఆర్డినెన్స్ల ద్వారా రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సాధ్యమవుతుందా? బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలి అనేటువంటి చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే గనక ఏం చేయాల్సింది ఉండే, ఏం చేస్తుంది? అనేక ఇష్యూస్ మీద మనం మాట్లాడదాం. మనతోని బీసీ జనసమితి నాయకుడు రాజారాం యాదవ్, అట్లనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కూడా ఆయన. నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ నిలబడుతుందా? అసలు ఏంది దాని మీద 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమవుతుందా? దాంతో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లుందంటే తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి. ఇది గత సంవత్సరంన్నర కాలంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే సంవత్సరంన్నర కాలంగా మీరు మొత్తం కూడా చూస్తే క్రొనాలజికల్గా చూస్తే మోసపూరిత వైఖరి, దాటవేద వైఖరి, తప్పించుకునే వైఖరి, బీసీని మభ్యపెట్టే వైఖరి కనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా క్లియర్గా లేదు. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీ వ్యతిరేక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దానికి బీసీ అనే పదాన్ని ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. నువ్వు కాంగ్రెస్ నిన్న మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నావు కానీ అంతకుముందు చూస్తే వాళ్ళ పదజాలంలో కూడా బీసీ అనే పదం ఉండదు. మిగతా సామాజిక వర్గాలు, మిగతా సామాజిక వర్గాల పేరు చెప్తారు, లేకపోతే పేదలు అంటారు. కానీ ఏమన్నారు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు మొదలు మాట్లాడింది, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన బీసీలకు సంబంధించి అని. అధికారంలోకి రాకనే ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎన్నికలో భాగస్వామ్యండో, కామారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహించే కార్యక్రమానికి అక్కడ నామినేషన్ వేసిండో, అక్కడి నుంచి మొదలుపెట్టిండు ఆయన. సిద్ధరామయ్యని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిండు. అంటే ఈయన చెప్తే నమ్మరు కాబట్టి, బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టి, బీసీలకు రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాబట్టి, తనే చాలా సందర్భాల్లో బీసీల మీద వ్యతిరేకతని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తన మాటల ద్వారా చెప్పిండు కాబట్టి తను నమ్మరని చెప్పేసి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, బీసీ నాయకుడు, ఆయన జీవితాంతం బలహీన వర్గాల కోసం నిలబడ్డ నాయకుడు, ఆయనను తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు. పెద్ద ఆయనను తీసుకొచ్చి అందరం నమ్మినం, ఓట్లు వేసిండ్రు. ఇలా 50% ఉన్నటువంటి బీసీలు లేకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లయితారు? కారు కదా. మరి వాళ్ళు ఏం చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్లో? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము కాస్ట్ సెన్సస్ చేస్తాము, 42% రిజర్వేషన్లను బీసీలకు పెంచుతాము, తద్వారా 12,000 మందికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తాం బీసీలకు అని చెప్పిండ్రు. మీరు చూడండి, నేను ఒక్కడికి చెప్తా ఉంటాను ఆయన వైఖరి. అధికారంలో రాగానే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ కాగానే రాజగోపాల్ రెడ్డి ఇంటికి స్వయంగా పోయిండ్రు రేవంత్ రెడ్డి గారు పోయి రాజగోపాల్ రెడ్డి గారికి ఒక ఆఫర్ ఇచ్చారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు. అన్నా నువ్వు క్యామల్లేసిని ఆయన బుర్ర నరసయ్య గౌడ్ ఇద్దరు బీసీ ఉన్నారు కదా, వాళ్ళని ఓడగొట్టు, చామల కిరణ్ నేను ఇచ్చిన మన యువ నాయకుడు, మన కులం అయినా మన చుట్టపైన ఆయనను గెలిపించుకొని రాగానే నేను మంత్రిని చేస్తా. దానిలో భాగంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కాగానే, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫస్ట్ పెడతా, ఎలక్షన్స్ అయిపోగానే ఎంపీ ఎలక్షన్స్ కాగానే లోకల్ బాడీ కాగానే నేను మంత్రి పదవి చేస్తా, మంత్రివర్గం తీసుకుంటా అని చెప్పిండు. ఈ దేశం యొక్క దిశను మార్చుతాము అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. బీసీల యొక్క స్థితిగతులు మార్చుతాము, గతంలో మేము చేసిన తప్పుల్ని మేము సరిదిద్దుకుంటాము, మేము ముక్కు నీళ్ళకు రాస్తామని చెప్పేసి వాళ్ళగా మార్చుకొని తమ పంతాన్ని మార్చుకొని ఈ కాస్ట్ సెన్సెస్ తోటి ఇలా రాహుల్ గాంధీ గారి భాష రాహుల్ గాంధీ గారు ఏమంటారు, దేశం అంతా ఎక్స్రే చేయాలి, కాస్ట్ సెన్సెస్ చేయాలి, ఎవరు ఎంత ఉంటుందో వాటా ఇవ్వాలి, బీసీలకు కూడా 50% ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో ప్రతి దాంట్లో వాటా ఇవ్వాలి, మిఠాయి కొందరికి వంచుతున్నారు అందరికీ వంచాలి. ఇది రాహుల్ గాంధీ గారి భాష, నా భాష కాదమ్మా. ఏ వాటానైతే తేల్స్తామన్నారో మీరు, వాటాను తేల్చి వాళ్ళకు సంఖ్యను తెలిసి సంఖ్య ద్వారా వాటాని ఇచ్చి వాళ్ళకు వాటాని అన్ని రంగాలు ఇవ్వాల్సిన మీరు వీళ్ళమ్మ వాటాని తగ్గించిండ్రు. అంటే కులగణన కూడా సరిగా జరగలేదు. అదే అమ్మా, చాలా మంది అసలు వివరాలే ఇవ్వలేదు కదా, అట్లాంటప్పుడు ఈ సంఖ్య ఎట్లా కరెక్ట్ అవుతుంది అనే ఒక వర్షన్ కూడా ఉంది. చూడమ్మా, కేసీఆర్ గారు ఒకటే రోజు మనసు ఉంటే మార్గం ఉంటుందమ్మా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని ఒక మాట మనం ఊర్లలో అంటాం. మనం నిజంగా రాజ్యం అనుకుంటే కేసీఆర్ గారు ఎంత గొప్ప ప్రచారం చేసిండ్రు. దుబాయ్లో ఉన్నోళ్ళు, సూరత్లో ఉన్నోళ్ళు, మొత్తం అంత దేశం ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా అంత వచ్చి
అన్ని కులాలు అన్ని వర్గాలు వచ్చి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. శాస్త్రీయంగా దాన్ని కూడా పెట్టొచ్చు. నువ్వు కులగణన చేయాల్సిన అవసరం లేదు. అది కూడా సైంటిఫిక్ డాటానే. అదే సైంటిఫిక్ డాటా అద్భుతంగా ఒకరోజు చేసింది, అది ప్రభుత్వం చేసింది. అదేం ఊరికే చేయలే కదా, ప్రభుత్వమే చేసింది కదా. ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా అది లెక్క ఉంది కదా, దాన్ని నువ్వు పెట్టొచ్చు. కానీ నేను చేస్తాను చేసినావు ఓకే. మరి వారేమో 52% తేల్చిండ్రు, మీరెట్టా 46% అవుతారమ్మా? ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోవాలి కదా. అంటే సైంటిఫిక్గా బీసీలు దెబ్బ కొట్టడం కోసము ఏ కులగణన ద్వారా మాకు న్యాయం జరగాలని మేము అడిగినామో ఆ కులగణన ద్వారా బీసీలను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇది ఒక్కటి చాలు. రేవంత్ రెడ్డి యొక్క వైఖరి బీసీల పట్ల ఎట్లుంది, బీసీల పట్ల ఎంత ద్వేషము, ఎంత అసూయ, ఎంత అన్యాయం చేయాలని చెప్పేసి కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్న దానికి, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకునే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు తెరలేపిండ్రు అనేది మనకు అర్థమవుతున్నది. తర్వాత కాస్ట్ సెన్సెస్ అయిపోయింది కదా, తగ్గించారు కదా 6%. యాక్చువల్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముందంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవాలంటే 3 టెస్టులు ట్రిపుల్ టెస్ట్ అని ఉంది చెప్పింది. దాంట్లో భాగంగా ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఎంపరికల్ డాటా ఉండాలి, డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా తేల్చాలి. దాన్ని వేయమంటే ఈయన మామూలుగా బీసీ కమిషన్, పాత ఒక బీసీ కమిషన్ వేసి దాంతో నెట్టేయాలని చూసిండు. అంటే ఎక్కడ కూడా అది మనకు ఒక ముఖ్యమంత్రికి అనేక రకాల న్యాయ కోవిధులు ఉంటారు, రాజ్యాంగ పైన అవగాహన ఉన్నటువంటి నిష్ణాతులు ఉంటారు, మేధావులు ఉన్నారు తెలంగాణలో. మాలాంటి వాళ్ళం కూడా చెప్పగలుగుతామమ్మా. మేము 20 సంవత్సరాల నుంచి ఆ వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం, చదువుకున్నటువంటి వాళ్ళం అనేక మంది ఉన్నాం. ఎవరిని పిలిచైనా సరే ఆయన సలహాలు తీసుకోవచ్చు. కానీ ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు అన్ని రకాల అవకాశాలు ఉంటాయి ఒక ముఖ్యమంత్రికి. కానీ ఏ రోజు కూడా దీని మీద సైంటిఫిక్గా ఆయన స్టడీ చేయలేదు, దీని పరిష్కారం కోసం చూడలేదు. దీన్ని తప్పించాలని, వీళ్ళని మోసం చేయాలని పెట్టుకుంది. కాబట్టి ప్రతిసారి మభ్యపెట్టడం, మేము కొట్లాడడం ఆయన మభ్యపెట్టడం, మేము కొట్లాడడం ఆయన మభ్యపెట్టడం. టీఆర్ఎస్ పార్టీ బీసీలకు మద్దతు ఇస్తే ఆయనకు బాధ, వీళ్ళకి న్యాయం జరగదు అనేది పెట్టుకొని ఆయన డెడికేటెడ్ కమిషన్ ఇవ్వకుండా తప్పించుకోవాలని చూసిండు. హైకోర్టుకు పోతే చివరికి కృష్ణయ్య గారు మిగతా కొంతమంది బీసీ సంఘాలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మెట్టికాయ వేసింది, నువ్వు ఏమవుతుందా నీకు డెడికేటెడ్ కమిషన్ నీకు ఇబ్బంది ఏంది అంటే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి భూసాని వెంకటేశ్వరరావు కమిషన్. ఇంతవరకు ఆ కాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ను టేబుల్ చేయలే. ఏ కులం ఎంత ఉంది సైంటిఫిక్గా ఏం డేటా తెలిసినావు చెప్పలే. అంటే నువ్వు చేయలేదు సరిగా, నీకు ఇష్టం లేదు, తూతూ మంత్రంగా చేసి వదిలేసినావు. భూసాని కమిషన్ రిపోర్ట్ ఇంతవరకు పెట్టలే. కాబట్టి ఆయనకి బీసీలకి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చేసినావు మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు అద్భుతంగా సపోర్ట్ చేసి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము, మీరు చేయండి అని చెప్పారు. బిల్లు ఎక్కడికి పంపాలమ్మా? అసెంబ్లీకి లేదా సెక్రటేరియట్కి రాజ్భవన్ ఎంత దూరం ఉందమ్మా? కిలోమీటర్ లేదు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 నిమిషాలు చేరుతుంది. నువ్వు ఢిల్లీకి గవర్నర్ గారికి ఏం చేసిండు? గవర్నర్ గారిని మీరు స్పష్టంగా మీరే దీన్ని ఆమోదించడం చెప్పకుండా గవర్నర్ గారికి నేను చెప్పిండంటే మీరు రాష్ట్రపతికి పంపండి, కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి దీన్ని ఢిల్లీ మీద నెట్టనికి గవర్నర్ గారు వాడుకున్నారు. అంటే ఒక రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఏ రకంగా అబాసుపాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? పిల్ల చేష్టలు కాకపోతే ఏంది అది? అంటే ఒక దిక్కు వీళ్ళు పంపిన బిల్లు ఆల్రెడీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నప్పుడే మళ్ళీ ఒక దిక్కు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తామనేది అదేమ్మా. ఎంత 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 ఇది చిన్నపిల్లల చేష్టలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అసలు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ముఖ్యమంత్రి అంటే ఏందమ్మా? ఇలా నువ్వు హెడ్ ఆఫ్ ద స్టేట్ కదా, నువ్వు దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నావు? ఇది చిన్నపిల్లల ఆటనా? ఇది ఏంది? 50% ఉన్నటువంటి బలహీన వర్గాల యొక్క ఆస్పిరేషన్స్ తోటి మీరు ఏ రకంగా ఆడుకుంటారమ్మా? ఏ పద్ధతి ఇది? అంటే అంత పిచ్చోళ్ళమా మేము? అంత ఎడ్డోళ్ళమా మేము? తెలంగాణ ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డలు అంత ఎడ్డి జాత ఇది? నువ్వు ఎట్లా నువ్వు రాష్ట్రపతికి పంపిస్తావు? నువ్వు చేయాలనుకుంటున్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అని అంటున్నావు కదా, మరి ఆ రోజు నీకు సోయేటు పోయింది? నువ్వు 6 నెలలు ఇన్ని 1.5 years ఎందుకు కాపాలను? వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు చేయొచ్చు కదా. అసెంబ్లీలో నువ్వు బిల్లు పెడతా అంటే ఎవరైనా వ్యతిరేకించరా? ఈ రాష్ట్రంలో బీజేపీలు నిజంగా బీసీ వ్యతిరేకంగా వైఖరి కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలే. ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి భయపడి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
మిగతా వామపక్ష పార్టీలు ఎట్లా మద్దతు ప్రకటిస్తాయి. నీకేం బాధ ఉన్నది? నువ్వు ఎందుకు ఢిల్లీకి పంపినావు? 9th షెడ్యూల్లో చేర్చాలని అప్పుడు ఎందుకు అన్నావు? రాజ్యాంగ సవరణ అప్పుడు ఎందుకు అన్నావు? అచ్చా, మొన్నటిదాకా ఏమన్నాడమ్మా? ఢిల్లీలో ధర్నా పెట్టింది నేను కదా. ఢిల్లీలో ధర్నా ఎందుకు పెట్టినావు? అంటే బీసీలు మభ్య పెట్టడానికా? చూడండి, అంటే 1.5 year నుంచి మభ్య పెడతా ఉన్నాడు. సమయపాలన అంటే టైంపాస్ చేయడం, టైంపాస్ చేసుకుంటూ బీసీని మభ్య పెట్టడం, వాయిదా వేయడం, దీన్ని పక్కదారి పట్టించడం, దానికి 100 మాగదులు అందరినీ వేసుకొని వాళ్ళంతా సపోర్ట్ కొట్టడం ఈయనకి. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. ఆ రోజు నువ్వు కామారెడ్డి డిక్లరేషన్లో మన ఆ రోజు 9th షెడ్యూల్లో ఎందుకు మాట్లాడలే? రాజ్యాంగ సవరణ ఎందుకు మాట్లాడలే? నువ్వు ఆ రోజు స్పష్టంగా ఇది నా చేతులు లేదు, మేము అధికారానికి వస్తే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము రాజ్యాంగ సవరణ తీసుకొస్తాము, లేదా తమిళనాడులాగా 9th షెడ్యూల్లో చేర్స్తామని ఆ రోజు ఎందుకు మాట్లాడలే? నేనే చేస్తాను ఎందుకు అన్నావు? ఢిల్లీ చేయాలని ఎందుకు వెళ్ళి ఆ రోజు ఏమో ఢిల్లీ అన్నావు, మళ్ళీ ఇప్పుడు గల్లీ అంటున్నావు. అప్పుడు గల్లీలో మాట్లాడితే ఢిల్లీ అన్నావు. అంటే తిరకాసు పెట్టి మోసం చేసే వైఖరి రేవంత్ రెడ్డి గారు కలిగి ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ఇప్పుడు కూడా ఏంటంటే ఆయన ప్రతిసారి దీన్ని వాయిదా వేసుకుంటూ పోతే తప్పించుకోవచ్చు అని అనుకుంటే బీసీ ప్రజలు చైతన్యంగా ఉన్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ దానికి మద్దతు ఉంది కాబట్టి తప్పించుకోలేని సందర్భంలో మళ్ళొకసారి ఏంటంటే ఇంకొకటమ్మా, ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికలు పోవడానికి ఆయన సిద్ధంగా లేడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ని వాయిదా వేసుకోవడానికి దీన్ని వాడుకుంటున్నాడు. ఇది ఒక ఎత్తుగడ, 2 దెబ్బలు, ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ఇటు బీసీ వాదాన్ని దెబ్బ కొడుతున్నాడు, ఎన్నికల్ని తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఉన్నది, రైతులు వ్యతిరేకిస్తున్నారు. నువ్వు రైతు బంధు దిక్కు లేదు, రైతు బీమా దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మి దిక్కు లేదు, ఏ కార్యక్రమాలు దిక్కు లేవు, పింఛన్ లేదు పెద్ద మనుషులకి, ఇలా నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇలా తెలంగాణలో ఏం చేసే పరిస్థితి లేదు, ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. హైడ్రా పేరట లేకపోతే లగచర్ల పేరట నువ్వు మొత్తం కూడా రైతుల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, వ్యాపార వర్గాల్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి కూర్చున్నావు. వేసిన తర్వాత నీకు డబ్బులు లేవు, చెప్పులు ఎత్తుకపోతారు అనే పరిస్థితి ఉన్నది. నేను ఢిల్లీకి పోతే అప్పులు ఇష్టోళ్ళు ఇత్తలేరు, భయపడుతున్నారని నువ్వే చెప్తున్నావు. చెప్పడంతో ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని తప్పించుకోవాలంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి, అది సీరియస్గా లేదన్నమాట, తప్పించుకునే కార్యక్రమము. ఇప్పుడు ఏం చేస్తారు? బీసీ వ్యతిరేకులు ఏం చేస్తారు? ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకులు ఏం చేస్తారు? ఈయన వేపిస్తాడు కేసు, ఈయన నేపథ్యంతో వేపించి అట్టట్టిస్తారు ఆర్డినెన్స్. అంటే మీరే అవకాశం కల్పిస్తారు దీన్ని కోర్టులో వీగిపోవడానికి. కావాల్సిన అన్నీ కూడా సరంజామాని మీరు రెడీ చేస్తారు, నేపథ్యాన్ని రెడీ చేస్తారు, సైంటిఫిక్గా మీరే ఒక తయారు చేసేసి రేపు కోర్టుకు కావాల్సినటువంటి అంతా కూడా మందుగుడు సామాగ్రిని మీరు ఇచ్చేసి ఇక కోర్టుతోటి మమ్మల్ని కొట్టిపిస్తారు, కాల్చిపిస్తారు. ఇది కథ. అంటే ఈయన ఇప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వగానే కోర్టుకోతారు, కోర్టుకోగానే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండగా, రాజ్యాంగ హెడ్ ఆమె, ఇలా కాన్స్టిట్యూషన్ హెడ్ కదా రాష్ట్రపతి అంటే, గవర్నర్ గారితో పంపినరు, ఇక్కడ స్టేట్ హెడ్ గవర్నర్ గారు, ఆయన దేశానికే హెడ్ రాష్ట్రపతి, కాన్స్టిట్యూషన్ హెడ్. వాళ్ళకి పంపిన తర్వాత నువ్వు విడ్రా చేయకముందు, అసలు ఏం నిర్ణయం చేయకనే ముందు నువ్వు ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొస్తావు? అసలు ఎట్లా సైంటిఫిక్ అవుతుంది? నువ్వు కాన్స్టిట్యూన్సీ సైంటిఫిక్ చేయలేవు. 52% మంది 46% ఎట్లా తీసుకొస్తావు? అసలు నీ భూసాన కమిషన్ రిపోర్టే సరిగా లేదు. ఇవి ఏవో రకరకాల ఎవిడెన్స్ పెట్టేసి, ఆర్గ్యుమెంట్స్ పెట్టేసి రేపు కోర్టులో ఈయన వేయించేసి కోర్టులో కొట్టేసేటట్టు చేసి బీసీలో రిజర్వేషన్ ఇచ్చినా నేను ఫస్ట్ మాట అన్నా కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్, తాంబూలం ఇచ్చినాం తమ్ముడికి సావండి, నేను చేసినా కాలేదు, నేనేం చేయాలి అనే ఒక వాదనని క్రియేట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చాలా పద్ధతి ప్రకారం బీసీని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే ఆ రోజు క్యాబినెట్ల నిర్ణయాలని చెప్తున్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నప్పుడు మేము ఇచ్చినాము, ప్రభుత్వంగా ఇస్తున్నాము, పార్టీలన్నీ కూడా 42% ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది కూడా ఒక మాట మాట్లాడారు కదా. నిజంగా ప్రభుత్వమే చేస్తే కనుక అంటే వాళ్ళ స్టాండ్ చూడండి, ఎవరు కోర్టుకోకూడదు చూడండి, ఎవరు కోర్టుకోవద్దు. గతంలో కూడా ఏముందండి మా చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కొద్దిమందితోటి వీళ్ళే రిజర్వేషన్ తగ్గడానికి కారణము వాళ్ళే. ఈరోజు 33% ఉన్న దాన్ని మనం 22-23% పోయి తగ్గిందని అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, దానికి కారణం వాళ్ళే. జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళే వాళ్ళ చుట్టమైన ఒక అమ్మాయితోటి కేసు వేయించారు. జానారెడ్డి గారు చుట్టమే, దగ్గర చుట్టం వేయించారు. వేయించిన తర్వాత వీళ్ళు సరిగా కోర్టులో వాదించలే.
మంచి అడ్వకేట్ని పెట్టలే. హైకోర్టు ఏం చెప్పింది, 50% కంటే రిజర్వేషన్ పెరిగింది కాబట్టి మీరు దీన్ని తగ్గించండి అని చెప్పింది. సుప్రీంకోర్టులో వాదించాలి కదమ్మా. ఇప్పుడు బలహీన వర్గాల పట్ల నువ్వు ప్రభుత్వం వకాలత్ తీసుకోవాలి కదా, నువ్వే కదా హెడ్ ఇక్కడ, నువ్వు తీసుకొని అక్కడ నువ్వు కొట్టాడాలి కదా. సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టలే. ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహ చరిత్ర అంటే జానారెడ్డి అండ్ కో ఈ గుంపు, ఆ గుంపు మేస్త్రి జానారెడ్డి ఆ రోజు అడ్వకేట్ని పెట్టలేదు సుప్రీంకోర్టులో. పెట్టకపోతే సమస్యరావు అని సామాజిక ఉద్యమకారుడు ఆయన భోజనవాదం కోసం పనిచేసిండు, మంచి రైటర్, ఆయన చనిపోయిండు కరోనా టైంలో. సాంబశివరావు గారు బీసీ ఆర్గనైజేషన్కి నాయకుడు ఉండే ఆయన, ఆంధ్ర ప్రాంతానికి. కానీ ఆయన పోయిండు కేసు, రూపాయి జమ చేసుకొని కేసు వేసిండు. మన శివశంకర్ గారి కొడుకు, ఎక్స్ మినిస్టర్ శివశంకర్ కొడుకు వినయ్ కుమార్, డాక్టర్ వినయ్ గారు, ఆయన పోయిండు కేసులో. ఆయన బీసీల తరపున ఆయన వాదించిండు. వీళ్ళు అడ్వకేట్ని పెట్టలే. ఇది దానివల్ల సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క తీర్పుని ధృవీకరిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతో తగ్గింది. మన సంబరాలు చేసుకుంటే వాళ్ళు మనం ముంచేస్తారు. అందుకోసం వాచ్ డాగ్ లాగా ఉండాలి మనం. ఖచ్చితంగా తప్పకుండా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని మనం ప్రతి నీడలాగా వెంటాడాలి. వీళ్ళ వైఖరిని చూస్తుండాలి, వీళ్ళ ప్రెజర్ చేస్తుండాలి. రిజర్వేషన్లు వచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు, బీసీలకు స్థానిక సంస్థలు కానీ, విద్యా ఉద్యోగ రంగాలు కానీ మన వాటాకు దక్కేంత వరకు బీసీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ ద్రోహ చరిత్ర కాంగ్రెస్ పార్టీదమ్మా. కాంగ్రెస్ పార్టీ నిలువెల్లా బీసీ వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నది. ఈరోజు కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితులకి, ట్రైబల్స్కి రిజర్వేషన్లు వచ్చినాయి. ఆయన రాజ్యాంగంలో సేఫ్ గార్డ్స్ పెట్టి ఉన్నాడు. అట్రాసిటీ కానీ లేకపోతే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లని చాలా భద్రంగా పెట్టి ఉన్నారు. కానీ బీసీలకి ఆ రోజు నుంచి రాజ్యాంగ రక్షణ లేవు. దానికోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రయత్నం చేయలే. కాంగ్రెసేతర ప్రభుత్వంలో జనతా పార్టీ, ఆ రోజు జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిర్రు. అంతకుముందు కాకకలేరు కమిషన్ వేసి దాన్ని అతిగతిలో కూడా పక్కన పడేసిన నెహ్రూ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు. ఇందిరాగాంధీ కూడా మండల్ కమిషన్ రిపోర్టు జనతా పార్టీ వాళ్ళు ఇస్తే, రిపోర్ట్ ఆయన జనతా పార్టీ వాళ్ళు వేస్తే, బీపీ మండల్ అంటే ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన అద్భుతంగా రాసి మంచిగా తయారు చేసి ఇస్తే దాన్ని తీసి బీరోలతో పెట్టి తాళం వేసింది ఇందిరాగాంధీ గారు. మళ్ళీ జనతా పార్టీ వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దాన్ని మండల్ యోధులు నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున పాస్వాన్ కానీ, ములాయం, ముషారద్, వీళ్ళంతా, కాంచీరామ్, వీళ్ళందరూ తోడైన తర్వాత ఆయన మీద ప్రెజర్ పెట్టిన తర్వాత ఆయన వీపీ సింగ్ మీద ప్రెజర్ పెడితే అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కూడా ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి భాజపా కానీ, కాంగ్రెస్ కానీ, నేషనల్ పార్టీస్ ఎప్పుడు బీసీలకు వ్యతిరేకంగా పనిచేసినాయి. ప్రాంతీయ పార్టీల వల్లనే న్యాయం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా సపోర్ట్ చేశారు బీసీల రిజర్వేషన్ల కోసం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు, ఎస్పీ కానీ, ఆర్జేడీ కానీ, ఇవన్నీ జేడీయూ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, బీఎస్పీ కానీ, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ రోజు రిజర్వేషన్లకు అనుకూలంగా నిలబడితే కాంగ్రెస్, బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఇది ఈ నేషనల్ పార్టీల యొక్క చరిత్ర. బీసీలు తెలుసుకోవాలి. వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ప్రసారించింది బీజేపీ, జనసంఘ్. అప్పుడు ఈయన రాజీవ్ గాంధీ గారు నిండు పార్లమెంట్లో దేశము విచ్ఛిన్నమైతే అన్నాడు. ఆంధ్రలో మన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లయితే సమగ్రత పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, ఎట్లయితుంది అని చెప్పేసి అన్నారో, ఏకాభిప్రాయం కావాలన్నారో, ఏకాభిప్రాయం ఒప్పుకుంటారా? ఆంధ్రలో ఒప్పుకుంటారా మన తెలంగాణ ఇవ్వడానికి? ఏకాభిప్రాయం కావాలన్నట. ఇది రాజీవ్ గాంధీ గారు నిండు పార్లమెంట్లో చెప్పిండ్రు. ఎవరు? రాహుల్ గాంధీ నాయనగా, రాహుల్ గాంధీ గారి ఫాదరే కదా. ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఇవాళ దేశంలో బలహీన వర్గాలకు మొదటి నుంచి వెనుదనగా నిలబడ్డాయి. కేసీఆర్ గారు, వారి కులం లేదు, వారికి మతం లేదు, తెలంగాణనే వారి కులం. మొదటి నుంచి కూడా బలహీన వర్గాల సాధికారతకు వారు సపోర్ట్ చేసిండ్రు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా బీసీలకు అండగా నిలబడ్డది. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా బీసీలకి సాధికారత లభించింది. థ్యాంక్ యూ అండి.